యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనంగానే కైలాష్ అంటేనే అందరికి ఇలా ఒకసారి రోమాలు నిల్చొనేటువంటి యొక్క ఫీలింగ్ అనిపిస్తదమ్మా. సో, ఆ ఫీలింగ్ అనిపించినప్పుడు వారి లైఫ్‌లో ఒక్కసారి కైలాష్ యాత్రకు వెళ్తారు సహజంగా చాలామంది. సో, లైఫ్‌లో ఒక్కసారి చేయాలనేటువంటి ఒక అభిలాషను వారు సొంతంగా వెళ్ళాలంటే మీరు ఏ యాత్రైనా వెళ్ళొచ్చు. ప్రపంచ దేశాల్లో గ్లోబ్‌లో ఎక్కడికైనా సరే మీరు కైలాష్ యాత్ర తప్పనిచ్చి ఏ ప్రదేశంకైనా సరే మీరు వెళ్ళొచ్చు. సొంతంగా ఇండిపెండెంట్‌గా. బట్ నాట్ టు కైలాష్. ఖచ్చితంగా ఇటువంటి ఒక పర్మిట్స్, ఈ వీసాస్ నాలాంటి ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్‌తో టచ్ చేసే ఖచ్చితంగా ట్రావెల్ ఆపరేటర్ ద్వారానే కైలాస్‌కి వెళ్ళాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన డోర్ నాక్ చేసినప్పుడు పిల్లవాళ్ళు పాపం వారి పేరెంట్స్‌ని తీసుకెళ్ళలేక వారి పేరెంట్స్‌కి అరే ఒక్కసారి నన్ను కైలాష్ పంపించండి అక్కడ పోయినా పర్లేదని మొండికేసినప్పుడు అయ్యో మా పేరెంట్స్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అండ్ లైఫ్ టైమ్ డ్రీమ్‌ని మనం నెరవేర్చాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వారికి కదిలినప్పుడు అన్ని సెర్చ్ చేసిన తర్వాత ఎవరో ఒక ట్రావెల్ ఆపరేటర్ చేతిలో పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి సేఫ్‌గా మా అమ్మ వాళ్ళు వస్తారా? మా పేరెంట్స్‌ని సేఫ్‌గా జర్నీ చేయించొచ్చా? అసలు అక్లమటైజేషన్ ఇస్తారా లేదా? ఇవన్నీ వాతావరణాలు చూసినప్పుడు మనం యెస్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని టచ్ చేశాము అన్నప్పుడు తిరిగి అయ్యో వీడిని మనం నమ్మి పంపించాము. మనకు జస్టిఫికేషన్ జరగలేదు అన్నప్పుడు జీవితకాలం వారి యొక్క ఘోష, వారి యొక్క పెయిన్ మనం ఎప్పుడు తీసుకోవాల్సి వస్తదమ్మా. సో, కైలాష్ యాత్రలో వెళ్ళిన తర్వాత వారితో నేను కూడా ఎవ్రీ ఆల్టర్‌నేట్ బ్యాచ్‌ని ట్రావెల్ చేస్తాను. ప్రతి బ్యాచ్‌ని పంపించి చైనీస్ బోర్డర్ వరకు లేదా నేపాల్ బోర్డర్‌లో ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చి నా వీసా మళ్ళీ స్టాంపింగ్ వేయించుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తది.